హలో ఫ్రెండ్స్, నేనైతే మా ఆఫీస్కి సంబంధించి ఒక కాంట్రాక్ట్ పని మీద అయితే కార్నిష్ అయితే వెళ్తున్నా. ఇక్కడ ఒక చిన్న మీటింగ్ అటెండ్ చేసి అయితే మళ్ళీ రావాలా. స్టేట్ ట్యూన్. ఇప్పటివరకు మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నేను వచ్చేసి ఫరోసియా స్ట్రీట్లో అయితే ఉన్నా. అక్కడ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. 22 నిమిషాలు అయితే పడుతుంది నేను ఆ డెస్టినీ రీచ్ కావాలంటే. నా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా, వెహికల్స్ అయితే చాలా స్లోగానే అయితే పోతున్నాయి. రోడ్ అయితే నిర్మానుష్యంగానే అయితే ఉంది. ఇక్కడనైతే రోడ్డుకి ఇరువైపులనైతే చిన్న చిన్న బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ సిగ్నల్ దగ్గరనైతే రెడ్ సిగ్నల్ పడేసరికి వాహనాలన్నీ ఆగినాయి. ఆగిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా, నేనైతే చుట్టుపక్కలనైతే కవర్ అయితే చేస్తున్నా. గ్లాస్ బిల్డింగ్ అనేది చాలా అద్భుతంగానైతే అనిపిస్తుంది. దీన్ని క్యాప్చర్ చేయగలిగే నేనైతే చాలా అంటే చాలా స్లోగానే పోతున్నా. ఇక్కడ చూస్తారు కదా, ఇది స్ట్రక్చర్ అయితే మామూలుగానైతే లేదు. దీని స్ట్రక్చర్ దగ్గర నేనైతే డౌన్ టౌన్ లోకి అయితే రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే ఒక బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ మీదకి ఎక్కగానే సింగిల్ వేలన అయితే పోతుంది. ఇక్కడ చుట్టుపక్కలనైతే మామూలుగానైతే కనిపిస్తలేవు బిల్డింగ్స్. ఇక్కడ రెసిడెన్షియల్స్, సూపర్ మార్కెట్స్, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇక్కడ బ్రిడ్జ్ అయితే దిగుతున్నా. దిగేసరికి లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నా మొత్తం రెసిడెన్షియల్స్ హౌస్లు ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు, లేదా రైట్ సైడ్ లోనైతే కమర్షియల్ కాంప్లెక్స్లు అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఈ బ్రిడ్జ్ పైకి అయితే వాహనాలు ఏకదాటిగానైతే వస్తున్నాయి. దాని తర్వాత మనమైతే దగ్గర ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. దాని తర్వాత పోయే ప్రయాణంలో అక్కడక్కడ అవకతవకలు వస్తూ ఉంటాయి. పైన కెమెరాలు అవి వస్తే దగ్గర 1000 రూపాయలు బొక్క. దోహా డౌన్ టౌన్ లో ఒక సపరేట్ లైన్ ఉంటుంది బస్ కోసం అనేది. బస్సులు మాత్రం అందులోకి నుంచి పోవాలా. వేరే వాహనాలు పోతే మాత్రం డెఫినెట్ గా ఫైన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే నేనైతే లెఫ్ట్ కి తీసుకొని దోహా స్టేడియం అనేది ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్ లో. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనుకున్నంత ఉండయి. ఇక్కడ దుబాయ్ లెక్క మరీ పెద్ద బిల్డింగ్స్ ఉండయి. నార్మల్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి, కానీ ప్రశాంతంగా అసలు ట్రాఫిక్ అనేది ఎక్కువ లేకుండా జరుగుతుంది. ఇక్కడనైతే చాలా పెద్ద స్టేడియం. దాని తర్వాత ఇక్కడ పక్కన టూరిస్ట్ బస్సులు అయితే పోతున్నాయి. ఇక్కడ నుంచి ముందరికెళ్తే మ్యూజియం అయితే ఉంది. మ్యూజియం ని మీకు దగ్గర నుంచి చూపెట్టాలని కావాలని అక్కడ నుంచి అయితే పోతున్నా. నా డెస్టినేషన్ అనేది లెఫ్ట్ కి ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకొని ఉండొచ్చు, కానీ మీకు అందరికి కూడా ఇట్లా వీడియో చూపిద్దామని చెప్పేసి మ్యూజియం దగ్గరనైతే పోతున్నా. ఇదైతే మ్యూజియం రౌండ్ అబౌట్ అని అంటారు. ఇక్కడ నుంచి యూటర్న్ 2 సార్లు కొట్టిన. చూడనీకైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల మాత్రం మతి పోతుంది. ఇక్కడ చాలా మంది టూరిస్టులు ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. అందుకే ఈ టూరిస్ట్ బస్సులు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఇది మ్యూజియం. దీని పక్కన చూస్తారు కదా, ఖతార్ యొక్క జెండాలు ఎగురుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి నా డెస్టినేషన్ అయితే ఒక 4 నిమిషాలు అయితే చూపిస్తుంది. నేనైతే చాలా స్లోగానైతే పోతున్నా. ఇక్కడ నాకు కూడా అంత పని ఏం లేదు, చాలా ఎక్కువ టైం ఉందని చెప్పేసి నేను స్లోగానైతే పోతున్నా. ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం టైంలో చాలా ఈ బిల్డింగ్ల మధ్యలో నీడ అనేది నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం. ఎక్కడైతే ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో అదే బిల్డింగ్ దగ్గరికి అయితే పోవాలా. నేనైతే పార్కింగ్ కోసం వెతుకుతున్నా. ఇక్కడ పార్కింగ్ దొరుకుడే కష్టం అయిపోయింది. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ట్రాన్స్‌వరల్డ్ టవర్ అపోజిట్ అయితే నాకైతే పార్కింగ్ అయితే దొరికింది. నేను పోవాల్సిన బిల్డింగ్ ఇదే. ఇక్కడ నుంచి అయితే రోడ్‌కి అపోజిట్ ఉంది కాబట్టి నేను మెల్లగా నడుచుకుంటూ అయితే లోపలికెళ్తున్నా. లోపలికెళ్ళేసరికి ట్రాన్స్‌వరల్డ్ టవర్ అనేది బోర్డ్ అయితే కనిపించింది. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే లోపలికైతే తీసుకుపోతున్నా. మనటువంటి వాళ్ళకి స్వాగతం చెప్పేందుకైతే పూలకుండ అయితే పెట్టిర్రు. దాని తర్వాత నా కోసం గేట్లు అనేది తెరుచుకున్నా. దాని తర్వాత సెక్యూరిటీ అయితే సలాం కొట్టి లోపలికైతే పంపించిండు. రిసెప్షన్‌లో అడగగానే అల్దోబ్ ఎక్కడ ఉంటదనంటే 5థ్ ఫ్లోర్ అని చెప్పింది ఆమె. నేనైతే రిజిస్ట్రేషన్ చేసి అయితే లిఫ్ట్ పట్టుకొని అయితే పైకైతే పోతున్నా. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఉండే లిఫ్ట్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది కరెక్ట్‌గా అయితే ఉంటది. మన ఇండియాలో మనం లిఫ్ట్ ఎక్కితే పైకి పోతామో లేదో తెలది, కిందికి వస్తామో లేదో తెలదు అన్నట్టు ఉంటది. చాలా ఫాస్ట్‌గానే అయితే వెళ్ళిపోతాయి ఈ లిఫ్ట్స్ అయితే. ప్రతి మంత్లీ కూడా మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు. ఆఫీస్ ఉన్న ఫ్లోర్‌కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తుర్రు కదా, ఇక్కడ చాలా ఆఫీసులు ఉంటాయి ఇందులో. దాంట్లో ఒక ఆఫీస్ అనేది అల్దోబి అన్నట్టు. అక్కడ దాకానైతే వెళ్ళేసరికి అక్కడ డోర్ అయితే ఓపెన్ లేదు. అందుకోసం ఏంటంటే ఇట్లాంటి బెల్ అయితే క్లిక్ ఉంటాయి. దాని తర్వాత బెల్ అయితే క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే లోపలికైతే వాళ్ళు డోర్ తెరిచిర్రు. తెరిచేసరికి మీటింగ్ హాల్‌లోనైతే కూర్చోమని చెప్పారు నాకైతే. నేనైతే మీటింగ్ హాల్‌లో ఆయన కోసం వెయిట్ అయితే చేస్తున్నా. ఇక్కడ చూస్తుర్రు కదా, అవార్డులు, రివార్డులు అన్నీ ఇక్కడనే పెట్టేసిర్రు. దాని తర్వాత నేనైతే చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత నాకు కాఫీ అండ్ వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. నేను అది తాగిన తర్వాత ఆ క్యాండిడేట్ అయితే వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఏదో మీటింగ్ ఉందంట, ఇద్దరం కలిసి పోదామని చెప్పేసి అనగానే నేను ఆయన కలిసి అయితే కిందికైతే వచ్చేసినాం. మనం ఇవాళ వచ్చిన పని అయితే అయిపోయింది. మాక్సిమం ఏందనంటే అది మనకు ఒక పేమెంట్ అనేది కట్టేసినాం కాబట్టి ఒక రిసీట్ అనేది ఇచ్చిండు. దాని తర్వాత ఇక్కడ చూస్తుర్రు కదా టవర్స్, ఇదే బిల్డింగ్‌లోనైతే మనం ఇప్పుడు పోయొచ్చినాం. ఇక్కడ 2, 3 బిల్డింగ్స్ అయితే పక్కపక్కన ఉన్నాయి. మనం వచ్చిన పని అయితే అయిపోయింది కాబట్టి మన కార్ తీసుకొని లగెత్తడమే ఇంకేంది. ఇక్కడ చూస్తుంటే దారిలో మస్తు పెద్ద పెద్ద బిల్డింగ్స్, యూనిక్ స్ట్రక్చర్స్ తోటైతే ఉన్నాయి. దాని తర్వాత చూడనీకైతే మంచిగా అనిపించింది. నేనైతే అందుకే ఒక 2 రౌండ్లు చక్కర్లు అయితే కొడుతున్నా ఇక్కడనైతే. దగ్గర ఈ మీటింగ్ కోసం అయితే ఒక 3 అవర్స్ అయితే నేను స్పెండ్ చేసిన నా డేలో. కాబట్టి ఏంటంటే నాకు ఇచ్చిన రిసిప్ట్‌ని అయితే తీసుకొని ఆఫీస్‌కి అయితే పోయి ఫైల్ చేయాలా. దాని తర్వాత నా బాస్‌కి ఒక మెసేజ్ అయితే పెట్టేసిన, కంప్లీట్ అయిపోయింది టాస్క్ అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ దోహా వీధుల్లో మెల్లమెల్లగానైతే పోతున్నా. ఇంకా మనకు 3 గంటలంటే ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి
బ్యాంక్ వీధుల నుంచి అయితే పోతున్నా. అది ఇక్కడ చూస్తుర్రుగా తల్వార్ గేట్ అయితే దూరం నుంచి అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ గల్లీలో మొత్తం బ్యాంకులే ఉంటాయి. క్యూఐఐబీ, కమర్షియల్ బ్యాంకు, క్యూఎన్‌బీ అన్ని బ్యాంకులు ఇక్కడనే ఉన్నాయి ఇక్కడ. బ్యాంక్‌కి సంబంధించిన కమర్షియల్ అంటే బిజినెస్‌కి సంబంధించిన అన్ని బ్యాంక్స్ అనేది ఇక్కడనే ఉంటాయి కాబట్టి, ఈ తల్వార్ గేట్ ఖత్తర్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మన ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.